నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించడం పట్ల వైసీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది. అలాగే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పై కూడా ఈ రోజు వరుసగా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ముఖ్యంగా పేర్ని నాని గారు దీనిపైన స్పందించారు. చంద్రబాబు గారికి సంబంధించిన హెరిటేజ్ గురించి కావచ్చు, అలాగే బసవతారం గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని కలెక్టర్ల పైన రుద్దుతుంది అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అసలు ఓవరాల్ గా మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. నమస్కారం అండి. పేర్ని నాని గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారండి. హెరిటేజ్ భూములను మీరు రూపాయికి ఇవ్వగలరా? మీరు గవర్నమెంట్ భూములను ప్రైవేట్ సంస్థలకు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల అంశంలో కూడా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి పేర్ని నాని గారు అంటున్నారండి. దీనికి మీ సమాధానం? అంటే మదం ఎక్కి మాట్లాడుతున్న మాటలుగా ఇవన్నీ కనబడతా ఉన్నాయి. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక ఈ రోజు వీళ్ళకి ఎటువంటి పక్షం లేకుండా ప్రజలు ఒక పక్షపాత వైఖరిలో వీళ్ళు కూర్చోబెట్టినారు. వీళ్ళ నాయకుడే అన్నాడు వై నాట్ 175 అన్నారు. ప్రజలు అన్నారు 2024లో వై నాట్ 11 అని చెప్పేసి. ఆ 11 ఇచ్చిన తర్వాత ఒక సైకో విధానం అలవాటు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి ఒక సైకో నాయకుడు ఉన్నాడు. ఆ సైకో నాయకుడు దాదిలోనే కదా పని చేస్తూ ఉంటారు. పిచ్చోడి దగ్గర పని చేసినప్పుడు పిచ్చి తర్వాత అలవాటు అవుతుంది. ఇదే పెరినాని అధికారంలో ఉన్నప్పుడు పదవి ఎందుకు నీ పీకిస్తున్నాడు, నీ సైకోగాడు ఎందుకు పీకిస్తున్నాడు, దానికి సమాధానం చెప్పు. ఈ రోజుకు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం పీపీపీ మోడల్లో కాలేజీలు అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశాన్ని కాలేజీలు అభివృద్ధిపరచకుండా, కట్టకుండా 5 సంవత్సరాలు మీ సొంత లాభాల కోసం మీ అధికారాన్ని శుభ్రంగా అనుభవించినారు కదా. ఆ రోజు మాట్లాడిన నా నోళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాయి అంటే ప్రజలు బాగుపడితే మీకు కళ్ళు ఒప్ప. మీకు ఈరోజు పీపీ అంటే ఏంటి? ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వేరు. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ముందు అది తెలుసుకొని ముందు మాట్లాడండి. పీపీపీ విధానం అంటే ఏం తెలుసుకున్న తర్వాత మీరు ఎన్ని సమాధానాలు అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడానికి ఉంది. అలాగే పార్టీ తరపున కూడా మేము సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాం. మీకే కాదు ప్రజలకు కూడా. ప్రజలకు అవగాహన ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ చదువుకున్నారా? చదువుకుంటే కనుక మీకు అసలు నాలెడ్జ్ ఉందా? లేకపోతే కనుక మీకు నిజంగా ఉండి కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. పీపీపీ అంటే విధానం అంటే ఏందమ్మా? అసలు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నడుస్తూ ఉంది. ఈ రోజు ఉదాహరణ మెడికల్ కాలేజ్ విషయం ఒక సెకండ్ అలా పక్కన పెడితే కనుక ఈ రోజు మన నేషనల్ హైవేస్ తీసుకుందాం. నేషనల్ హైవేస్ ఎవరి ఆధీనంలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఆర్ఎండ్కి సంబంధించిన రోడ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తూ ఉంటుంది. దాని యజమాని ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే కదా. వాళ్ళకి లీజ్ ఇచ్చిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి అది సమర్పించారు. దానివల్ల ఏంటి? అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతూ ఉంది. అందుకోసమే కదా వాజ్పేయి గారు ఒక రోడ్ల సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐడియాలజీతో ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఈ రోజు రోడ్ల విస్తరణ 6 లైన్ల విస్తరణ జరిగిందంటే అది పీపీపీ మోడల్లోనే కదా జరిగింది. అదే విధంగా మెడికల్ కాలేజీని ఈ విధంగా కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 17 కాలేజీలని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎటువంటి పట్టించుకోలేదు. ఒక్కటి కాలేజీ కూడా కట్టలేదు. మీ సైకో నాయకుడు అన్నాడు మేము అన్ని కాలేజీలు కట్టేసాం, ప్రజలందరూ తీసుకెళ్తాం, ప్రజలే ఆహా ఏం కాలేజీలు కట్టామని చెప్పి మీ సైకో నాయకుడు అన్నాడు కదా. ఆ ఆహా అని కాలేజీలు చూపిస్తామంటే కనీసం ఒక పిల్లలు కూడా కనబట్టలేదు. ఒక ఇటుకు కూడా మీరు పేర్చలేకపోయినారు. ఈ రోజు పేద విద్యార్థులకి వైద్య విద్య అనేది ఒక ఖర్చుతో కూడిన విద్య అయిపోయినది. దాన్ని పీపీపీ మోడల్లో తీసుకొచ్చి ఆ వైద్య విద్య ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాము. పూర్తిగా అది ప్రభుత్వ సారథ్యంలోనే ఉంటుంది. క్లియర్గా చెప్తా ఉంటారు ఇది ప్రభుత్వ కాలేజు. కింద ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నా వాళ్ళ పేరు చిన్న పేరు ఉంటుంది. యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వమే యాజమాన్యం ఉంటుంది. దానికి మీకెందుకండి ఉలుకు? ప్రైవేటీకరణ వేరు, పీపీపీ విధానం వేరు. దాన్ని మీరు ప్రజలకి న్యాయం జరుగుతూ ఉంటే మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు సంతకాల సేకరణని లేకపోతే కనుక ప్రభుత్వం చేసిన విధానాలు మాట్లాడకుండా ఈరోజు వ్యక్తిగతంగా మీరు మాట్లాడిన దేనికండి? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. దాంట్లో ఒక్కరోజు అప్పు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కదా. ఇప్పుడు అన్ని హంగులతో అంత ఆర్భాటంగా అమరావతి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతిలో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగపడే వైద్యానికి సంబంధించి పీపీపీకి ఇవ్వడం ఎందుకు? అంటే పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇవ్వడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మీ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడు ఏం చేసినాడు? గాడిదలు కాసినాడా? మీరేం చేసినారు? గడ్డి కాసినారా? దానికి సమాధానం చెప్పండి. మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా రాష్ట్రంలో ఒక ప్రపంచం అంతా విజృంభించిన ఒక కరోనా అనేది మనకి దేశాన్ని వణికించింది, ప్రపంచాన్ని వణికిస్తే మీ సైకో నాయకుడు ఏమన్నాడు? కరోనా అంటే ఏముంటుంది, ఒక పారాసిటమాల్ నోట్లో వేసుకొని చుట్టూ బ్లీచింగ్ కలుపుకొని చెప్పి ఒక పెద్ద సైంటిస్ట్ కనిపించినాడు కదా. అట్లాగే మరి మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయినారు? దానికి మీరు సమాధానం చెప్పరు. మీ విలాసాల కోసం మాత్రం ఋషికొండ బోడుకొండ చేసి 500 కోట్లు ఖర్చు పెట్టేసి మీ విలాసాల కోసం ప్యాలెస్లు కట్టుకుంటున్నప్పుడు ఆ రోజు మీ సైకో నాయకుడు మీరు ఎందుకు అడగలేదయ్యా? దానికి సమాధానం చెప్పండి. అదే 500 కోట్లు ఉంటే కనుక ఈరోజు 2 మెడికల్ కాలేజ్ వచ్చాయి కదా. మరి ఆ రోజు ఏమైపోయింది? మీ బుద్ధి గడ్డి తిన్నదా? ఈరోజు ప్రజా పార్టీ, ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజలకు ఆన్సరబిలిటీ ఉండే ప్రభుత్వం
ఈ రోజు కాలేజీలు కడతా ఉంటే మీ కన్నువిప్పు దేనికి, దానికి పర్సనల్ దోషణలు దేనికి? ముందు మీరు సబ్జెక్ట్ తెలుసుకొని ఇది అవగాహన ఏంటని చూసుకోవాలి. కలెక్టర్ల సమావేశాలు ఈ విధంగా మాట్లాడారంటే అవునయ్యా, కలెక్టర్ ఎందుకంటే ఒక విజనరీకి ఒక ప్రెజనరీకి తేడా ఉంది. విజనరీ గల నాయకుడు కాబట్టి కలెక్టర్లు ఏ విధంగా చేస్తున్నారు, పాలసీలు అనేది ఒక పొలిటికల్ పార్టీ తీసుకొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బ్యూరోక్రాట్స్. సరైన దారిలో నడిపించేది ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు. దానికోసం క్లియర్గా అన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఏ జిల్లాకి ఎంతంత ఏ విధంగా ఉంది, వాటర్ రిసోర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ల్యాండ్ సెక్యూరిటీ కానివ్వండి, మీరు భూ కబ్జాలు చేసిన ల్యాండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా కలెక్టర్ సమావేశాలు, ఎస్పీ సమావేశాలు ప్రతి దినచర్యగా జరుగుతూ ఉంది. మరి మీ నాయకుడు కూడా చెప్పినాడు కదా, ఐపీఎస్ అన్నా ఐఏఎస్ అన్నా అని చెప్పి మొట్టమొదటిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఏం చేసినాడు? వ్యవస్థలు కూలగొట్టినాడు. మేము వ్యవస్థలు నిలబెడతా ఉన్నాం. మీరు గడి తప్పిన రాష్ట్రాన్ని ఈ రోజు గాడిలో పెడతా ఉంటే మీకు కళ్ళు కుట్టుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందితే మాకు ఓట్లు రావు, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగ ఉపాధ్యాయులు వస్తే అసలు మీకు నచ్చదు. అంటే ఇక్కడ వైసీపీ ఏం ఆరోపణలు చేస్తుంది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ గురించి అని తీసి పక్కన పెడితే, ప్రజల సైడ్ నుంచి ఆలోచించినట్టయితే మనం ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే అక్కడ రోగులకి సరైన వైద్య సేవలు అందడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు దాంట్లో ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం వీళ్ళ దగ్గర నుంచి తీసుకోరు అన్న నమ్మకం కూడా లేదు కదా. దేంట్లోనైనా ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అది వైసీపీ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, పేద రోగానే ఒక ఉన్నతంగా వైద్యం చేయించుకోవడం వాళ్ళకి ఏమైనా కంటివిపు చర్యనా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక పేద వ్యక్తి తనకు ఒక అనారోగ్యం పాలవుతే గనక ప్రైవేటు సంస్థల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకుంటే మీకు ఏమైనా ఇబ్బందా? అదే చూస్తూ ఉంది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, అవుట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది కంప్లీట్లీ గాను. అట్లాగే 70% ఇన్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో దానికి కూడా పూర్తిగా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్తో పాటు మనకు వైద్య కళాశాలలు కనుక కట్టగలిగితే కనుక నాణ్యమైన వైద్యం వాళ్ళకి అందుతూ ఉంటుంది కదా. దాంట్లో ఎటువంటి రూపాయి కూడా తీసుకుంటలేదు కదా. అంటే ఇది ప్రజాసేవగా చేస్తున్నారు కదా. అంటే దీన్ని కూడా మీరు ఒక భూతద్ద కోణంలో మీరు చూసి ప్రజలు ఒక రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారు తప్ప ఇది మంచి కార్యక్రమం మీకు తెలుసు. అరే మీ సొంత ఎంపీనే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు పీపీపీ విధానం బాగుందని చెప్పేసి తిరుపతి ఎంపీ గురుమూర్తి సంతకం పెడతా ఉంటాడు. అంటే ఢిల్లీలో మీరు ఈ పథకాలను మాత్రం మీరు ఇష్టపడతా ఉంటారు, గల్లీలో వచ్చి మీరు లొల్లు చేస్తున్నారంటే వైసీపీ విధానం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలకు పూర్తిగా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఏ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారో అది తుస్సని అనిపించినది క్లియర్గా అటర్ఫ్లాప్ అయినది. కాబట్టి ఈరోజు ఎటువంటిది లేకుండా ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కలెక్టర్ సమావేశాన్ని కూడా వీళ్ళు భూతద్దోలో చూపించి దాన్ని మళ్ళీ పర్సనల్ విషయాలు కూడా తీసుకొస్తున్నారంటే వీళ్ళు ఎంత సంస్కారహీనంలో మీరు అర్థం చేసుకోగలగాలి. వీళ్ళ ఎంపీనే కదా, హెల్త్ అండ్ స్టాండింగ్ కమిటీలో వీళ్ళ ఎంపీనే ఉన్నాడు కదా, దానికి ఆయన సంతకం పెట్టినాడు కదా, దాన్ని సమర్థించినట్టే కదా. అంటే పీపీపీ విధానం అనే మోడల్ చాలా మంచిదని చెప్పి వాళ్ళ ఎంపీ అక్కడ ఢిల్లీలో సంతకాలు పెడితే గల్లీలో ఉండి ఈ గల్లీ నాయకులు అనుకోవాలా లేకపోతే అవగాహన రాయిచ్చి ఉండేటువంటి వ్యక్తులు అనుకోవాలా అర్థం కావట్లేదని గల్లీలో మాత్రం వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారు ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ అవకాశం వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏది ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు జనాల్లో ఒక అయోమయం క్రియేట్ చేయాలని ప్రజల్లో పూర్తిగా క్లియరిటీ ఉంది ఈ పీపీపీ మీద. ఎందుకంటే ముఖ్యమంత్రులు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. 17 కాలేజీలు కట్టడం వల్ల ఈ పీపీ మోడల్లో కట్టడం 2 సంవత్సరాలు ఈ 17 కాలేజీలు పూర్తిగా మనకి కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. వైద్య విద్యార్థులందరికీ కూడా ఇక్కడ మన సీట్ల కోటా కూడా పెరుగుతుంది కదండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చినావయ్యా? నీ లెక్కలది 42% ఇచ్చినావు. ఈరోజు కూటమి ప్రభుత్వం 50% ఇచ్చింది. అంటే ఎవరిది ఎక్కువ మీరు అర్థం చేసుకోగలగాలి. నీ విలాసాల కోసం మాత్రం రుషికొండను మాత్రం దాన్ని బోడుగుండు చేసేసి 500 కోట్లు పెట్టిన విలాసాలు అంత తొందరగా కట్టిన వ్యక్తివి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కాలేజీలకి నువ్వు ఎందుకు కనీసం ఇటుక కూడా కట్టలేకపోయావు? దానికి మీరు సమాధానం చెప్పరు. దానికి సమాధానం చెప్పకుండా అవాకులు చెవాకులు మాట ఇందాక అతను మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉంటే హెరిటేజ్ కోసం మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే అట్ ద సేమ్ టైం బసవ తారకం కోసం మాట్లాడుతూ ఉన్నారు. హెరిటేజ్ సంస్థ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయినది. నువ్వు దానికోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా దాని హెరిటేజ్ మీద ఎందుకు ఏడుస్తావు నాకు అర్థం కావట్లేదు. మరి మీ సొంత ఛానల్ కోసం మీ భారతమ్మ గారి కోసం ఎందుకు మాట్లాడలేదయ్యా? ఈరోజు హెరిటేజ్ అనేది ఒక సిఎస్ఆర్ ఫండ్తో ఎంతమందిని చదివిస్తూ ఉందో, ఎంతమంది పేద విద్యార్థులను హక్కును చేర్చుకుందో, ఎంతమందికి వైద్య విద్య అందిస్తుందో అది నువ్వు చూసుకోవాలి. బసవతారక హాస్పిటల్ కోసం చెప్పిన బసవతారక హాస్పిటల్కి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? దానికి సంబంధించిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్, దానికి సంబంధించిన వ్యక్తి. ఆ యొక్క సంస్థ ఎంతమంది ఎన్ని లక్షల మందికి వేల మందికి వాళ్ళకి అక్కడ వైద్యం చేపిస్తుందో దానికి ప్రతిసాక్షి నేనే. నా జిల్లాకు సంబంధించిన కడప జిల్లాకు సంబంధించిన నా యొక్క ఫాలోవర్స్ కానివ్వండి లేకపోతే నన్ను ఎవరైనా సహాయం అడిగితే కనుక నా జిల్లా నుంచి పోతే బసవతారక హాస్పిటల్కి పోతే ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకి వైద్యం చేసిన గొప్ప ధార్మిక సంస్థ బసవతారకం హాస్పిటల్. అంతటి సహాయాలు చేస్తుంటే ఈరోజు ఆ సంస్థ మీద కూడా మీరు కన్ను వేసి మీరు విపరీతమైన ధోరణిలో మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని మెట్టు ఇచ్చి కొట్టినా కూడా మీకు బుద్ధి రావట్లేదని సంగతి తెలుస్తాను. అసలు ఈ పెర్ని నాని అనే వ్యక్తి ఎంత రోడ్ సైడ్ వ్యక్తిగా ఉంటాడో మీకు అర్థమైంది. దానికోసం అతను ఏ విధంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా
విధంగా తరిమి కొట్టినారో కూడా చూసినాం. దానికి నాయకుడు కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి తగుదనమ్మా అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంది. నువ్వు ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెడుతున్నావు, ముందు మీ నాయకుడిని సమాధానం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అన్న మనం ఎందుకన్నా ఋషికొండ మీద 500 కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసాలు చేశాం కదా, ఈ రోజు దాన్ని వైట్ ఎలిఫెంట్గా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ రోజు ప్రజాస్వామ్యనే కదా మనం వృధా చేసినాము. మరి ఈ రోజు ప్రజలకు అనుకూలంగానే ప్రజల రూపాయి మిగిల్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే దాని మీద మనం ఎందుకు విమర్శలు చేస్తామన్నా అన్న? అట్లాగే మనం కోటి సంతకాల సేకరణ చేశాం కదన్నా, దానికి బదులు మనం మనకి ఎందుకని 151 సీట్ల నుంచి మనకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారో దాని మీద కోటి సంతకాల సేకరణ చేద్దామన్నా. పోలవరాన్ని మనం ఎందుకు అటకెక్కించావు దాని మీద కోటి సంతకాల సేకరణ చేద్దామన్నా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులందరికీ కూడా మనం మాదక ద్రవ్యాలు అలవాటు చేసాం కదా, దాని మీద కోటి సంతకాల సేకరణ చేద్దామన్నా. డిఎస్సీని ఆఫ్ చేసి మనం కోర్టులకు కూడా వెళ్ళాం కదన్నా, దొంగ కేసులు వేసినాం కదా, దాని మీద కోటి సంతకాల సేకరణ చేద్దామన్నా. ఆఖరికి క్వాలిఫై అయిన కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మన 5 సంవత్సరాలు ఏది ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు మనకి దొంగ కేసులు పెట్టించాం కదన్నా, దాని మీద మనం కోటి సంతకాల సేకరణ చేద్దామన్నా అని చెప్పి ఈ యొక్క పెరినాని అనే వ్యక్తులు ఆ నాయకుడు సైకో నాయకుడిని అడిగితే గనక ఈ రాష్ట్ర ప్రజలు దేంతో పిచ్చి కొడతారనే సంగతి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ వీళ్ళకు ఉన్నాయి కాబట్టి ఒక ఎదవ డ్రామా అంటే ఒక దొంగ డ్రామా ఆడి రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం అనేది నిశ్చలమైన దాంతో క్లియర్గా ఉంది. పీపీపీ అనే మోడల్ యావత్ దేశం అంతా కూడా మెచ్చుకుంటా ఉంది. ఈరోజు ఢిల్లీ సర్కార్ చేస్తుంటే ఆ ఢిల్లీ సర్కార్ని మాత్రం మెచ్చుకుంటారు. ఇక్కడ ఇలా ప్రజలు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద వీళ్ళకి కంటువిడుపు. సో కాబట్టి వీళ్ళొక డబల్ గేమింగ్ అనేది ప్రజలు చూస్తున్నారు కాబట్టి రేపు 2029లో వీళ్ళకి ఏ విధమైన ఆన్సర్ ఇవ్వాలో ప్రజలకి ఉంటుంది. ప్రజలు మేము ఎప్పుడూ కూడా అన్నుంచి ఇలాంటి యొక్క విమర్శలు కానివ్వండి, మా వ్యక్తిగత మీద విమర్శలు కానివ్వండి, దాడులనే మేము గడిచిన 5 సంవత్సరాల పాలనలోనే మేము పట్టించుకోలేదు. మా మీద ఎంత వ్యక్తిగత దాడులు చేసినా, మానసిక శారీరక దాడులు చేసినా ఆ రోజు ఓర్పుగా ఉన్నాం. ఈ రోజు మేము ప్రజలకి జవాబుదారితనం కాబట్టి ఆ జవాబుదారితనం పనిచేసుకుంటాం తప్పించి ఇట్లాంటి వ్యక్తులు ఎంతమంది మురిగినా కూడా ప్రభుత్వానికి వచ్చేది ఏది లేదు. మీ ద్వారా తెలియజేస్తాం. కలెక్టర్ల సమావేశం అని చెప్పి ప్రభుత్వ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని కలెక్టర్ల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని పేర్నాని గారు అంటుంటే, విశాఖలో టీడీపీ నాయకుల భూ కబ్జాలు ఎక్కువైపోయాయి, దీనివల్ల విశాఖ బ్రాండ్ ఇమేజే దెబ్బతింటుంది, దీనిపైన ముందు సీఎం డిప్యూటీ సీఎం ఫోకస్ చేయాలి అని చెప్పి అమర్నాథ్ గారు అంటున్నారు. ఏమంటారు మీరు? ఇది కోడిగుడ్డు మంత్రి ఈరోజు మళ్ళీగా వచ్చినాడా, కోడిగుడ్డు పెట్టినాడా రేట్లేదు. కానీ ఈరోజు ఒక అనుభవశాలి వ్యక్తి, మీ నాయకుడు ఒక ప్రిజనరీ, 16 నెలలు చెప్పకూడదు తినొచ్చిన వ్యక్తి ఆధీనంలో మీరు పనిచేస్తూ ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉండి గ్లోబల్ లీడర్గా ప్రపంచ అధినేతలు కూడా ఇష్టపడి దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా అందరు సీఎంలు రోడ్ మోడల్గా తీసుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తూ ఉన్నారు. మీ అధీనంలో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మీరు చూసినారు. గతంలో మీ దగ్గర పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ఏ విధంగా నడి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఇదే ప్రజల సమక్షంలో ప్రెస్ మీట్లు పెట్టిన సంగతి మీరు మర్చిపోతా ఉన్నావా? కోడిగుడ్డ అమర్నాథ్, దానికి సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేది, ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని విమర్శించేది. ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు చేసింది మీరు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని మీరు పంచుకున్నారు. విజయసాయిరెడ్డి A2 అని, వైవి సుబ్బారెడ్డి ఇంకొకతరని. మీకున్న అప్పుడు సిట్టింగ్ ఎంపీకే రక్షణ లేదు. విశాఖపట్నంలో మీ యొక్క ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే మీ సొంత ఎంపీకే రక్షణ లేకుండా కిడ్నాపులు చేసుకొని డబ్బులు సెటిల్మెంట్లు చేసిన ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని. ఈరోజు అకస్మాత్తుగా మీకు విశాఖపట్నం ఎందుకు ప్రేమ వస్తుందా అంటే ఈరోజు ఒక వరదల్లాగా విశాఖపట్నానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెట్టుబడులు వరదల్లాగా వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ల్యాండ్ల మీద మీకు కన్ను పడింది కాబట్టి ఈరోజు అంటే పారిశ్రామికవేత్తల్ని భయపెట్టాలి, మేము ఏదో ఒక రూమర్ క్రియేట్ చేసి ఏదో ఒక ఆరోపణ చేస్తే ఈ యొక్క పారిశ్రామికవేత్తలు కూడా పారిపోతారు. మీకు అదే కదా అలవాటు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు బానిసలుగా ఉండాలి, మీకు మీ పార్టీకి ఎప్పుడు బానిసలుగా ఉండాలి. ప్రజలు ఎప్పుడు కూడా మీకు అభివృద్ధి చెందకూడదు, ఇక్కడ ఉండే పిల్లకాయలకి మీకు ఉద్యోగాలు రాకూడదు, రాష్ట్రం ఎప్పుడు రోడ్ మోడల్ ఉండకూడదు, మన రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, అభివృద్ధి ఎక్కడ ఏ జిల్లాకి జరగకూడదు. ఇదే ఏడుపుతో కదా మీరు నడుస్తూ ఉంటారు. దానికోసమే కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ సరిగ్గా చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు. ఇక్కడ ఒక విజనరీ నాయకుడి దగ్గర ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పనిచేస్తూ ఉన్నారు. మీ ప్రెజనరీ దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా ప్రెజనరీలోకే పోతా ఉన్నారు కదా. మీ అధీనంలో ఎన్నిసార్లు డీజీపీ హైకోర్టుకి ఎక్కినాడు, ఎంతమంది సీఎస్లుగా పనిచేసిన, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో పోయి మీ యొక్క సైకో నాయకుడిని అడిగితే ఆయన సమాధానం చెప్తారు. సో ఇలాంటి వ్యక్తులకి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి విలువలు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రజలు వీళ్ళందరినీ మర్చిపోయినారు. ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన పని లేదు. మా యొక్క బాధ్యత కానీ, మా ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ ప్రజలకు మేము ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చేసాం, ఎంత తీసుకొచ్చాం, ఇదే మా బాధ్యత తప్ప ఇలాంటి కోడిగుడ్డు మంత్రులు ఉన్నంత వరకు ఇట్నే ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ కానీ ఆ పార్టీకి కోడిగుడ్డు సున్నానే, ఇతనికి కోడిగుడ్డు సున్నానే. కాబట్టి వీళ్ళకి మిగిలేదు గుడ్డే. ఆ గుడ్డుతో ప్రజలు ఎప్పుడో కొట్టారని సంగతి మీరు మర్చిపోకూడదు. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.